ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిస్తున్న వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీలో చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని మీ ప్రార్థన విన్నపాలు తెలియజేస్తూ ఉన్నారు. వాటన్నిటి కొరకు భారంతో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను ఆశీర్వదించులాగా, మీ అక్కర్లను దేవుడు తీర్చులాగా భారంతో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మీ ప్రార్థన అక్కర్లున్నా, మీ ప్రార్థన అవసరతలు తెలియజేసినట్లయితే వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుడిస్తున్న వాగ్దానమును మీ ముందు ఉంచుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వాగ్దానమును వీక్షిస్తూ ప్రార్థనలో ఏకీపిస్తూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనమును ఈ దినం మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తార సార రసములు గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు తన ప్రజలకు, ఇశ్రాయేలీయులకు, యూదులైన వారికి ఇస్తున్న వాగ్దానంగా ఈ వాగ్దాన వచనమును మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. వానను ఆయన కురిపిస్తానంటున్నారు. మీరు విత్తనం వేయండి, మీరు వేసిన విత్తనపు గింజకు కావలసినంత వానను, వర్షమును నేను కురిపిస్తాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాన అనగా దేవుని బిడ్డలారా, అది ఆశీర్వాదమునకు గుర్తు, సమృద్ధికి గుర్తుగా ఉంది. ఎందుకంటే వర్షము కురవకపోతే భూమి తన ఫలమునివ్వదు. వర్షము కురవకపోతే కరువు అనేది ఆ ప్రాంతం మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. గనుక దేవుడు అంటూ ఉన్నారు, నేను మీకు వర్షమును కురిపిస్తాను, మీరు వేసిన విత్తనపు గింజలకు కావలసినంత వర్షమును నేను కురిపిస్తాను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన వర్షమును కురిపించే దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, కీర్తనలు 147:8వ చరణములో మనం చూస్తే, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే భూమి కొరకు వర్షమును కురిపించే దేవుడు. భూమి ఫలించాలి, భూమి తన పంటనివ్వాలి అంటే దేవుడు వర్షమును కురిపించాలి. దేవుడు వర్షమును కురిపిస్తేనే ఫలభరితమైన ఆహారం మనకు దొరుకుతుంది, శ్రేష్టమైన ఆహారం మనకు దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఎప్పుడు తన వర్షమును ఆయన కురిపిస్తారు, ఎప్పుడు భూమిని ఆయన ఆశీర్వదిస్తారు అంటే ఆయన మాటను మనం విన్నప్పుడే, ఆయన మాట వింటూ, ఆయన మాట ప్రకారం మనం జీవిస్తూ, ఆయన ఆజ్ఞలను మనం గైకొనినప్పుడే ఆయన వర్షమును కురిపిస్తానని, ఫలభరితమైన నేలగా భూమిని ఆశీర్వదిస్తానని ఆయన మాట్లాడుతున్నారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 23లో మనం చదివినట్లయితే, నీ తలపైన ఆకాశం ఎత్తడి వలె ఉండును, నీ కిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును, నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకి వచ్చును. అంటే కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలు దేవుని మాట వినకపోతే, దేవుని ఆజ్ఞలను వారు గైకొనకపోతే దేవుడు ఆకాశం ఎలా మారుస్తానంటున్నారండి? ఎత్తడిగా మారుస్తానంటున్నారు. భూమిని ఇనుము వలె మారుస్తానంటూ ఉన్నారు. ఆకాశం ఎత్తడిగా మారిపోతే, భూమి ఇనుముగా మారిపోతే ఇక పంట పండదు. దేవుని బిడ్డలారా, కరువు అనేది ఆ ప్రాంతం మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? 15వ వచనంలో మనం చూస్తే, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడాలను నీవు అనుసరించి నడుచు కొనవలనని నీ దేవుడని యెహోవా నీకు సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఎవరైతే ఆయన మాట వినరో,
ఆయన కట్టడాలు గైకొనరో, ఆయన ఆజ్ఞలను గైకొనరో ఏమండి వారి యొక్క ప్రాంతం మీద, వారి పట్టణముల మీద దేవుని శాపము నిలుస్తుందని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆకాశం ఇత్తడిగా మారిపోతే, భూమి ఇనుముగా మారిపోతే ఏమండి బహు క్షామకాలం వస్తుంది. ఘోరమైన క్షామకాలం ఏలుబడి చేస్తుంది, కష్టకాలం ఏలుబడి చేస్తుంది, శ్రమకాలము, కరువు, ఆకలి దప్పులతో ప్రజలు అల్లాడే పరిస్థితులు వస్తాయి. దేవుని బిడ్డలారా, కానీ ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను ఎవరైతే గైకుంటారో వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తానంటున్నారండి. మనం చూసినట్లయితే మనం చదువుకున్నాం ఏదైనా వాగ్దానం, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. హల్లెలూయా. నీ గింజలకు, నీ విత్తనములకు కావలసిన వర్షమును ఆయన కురిపిస్తానంటూ ఉన్నారు, ఆశీర్వదిస్తానంటున్నారు. నీ భూమి పంటను దేవుడు దీవిస్తానంటూ ఉన్నారు. ఆయన మాటను వినినట్లయితే భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. అంటే నువ్వు వేసిన విత్తనమునకు, ఆ విత్తనపు గింజలకు కావలసిన వర్షమును దేవుడు ఎప్పుడైతే కురిపిస్తారో ఆ పంటటండి దేవుని బిడ్డలారా రాబడి కలిగిన ఆహార ద్రవ్యము. అంటే ఆ పంట పండగా వారు తిని తృప్తి చెందగా దానిని వారు అమ్మి కావలసినంత రాబడిని, ద్రవ్యమును ఆ కుటుంబానికి దేవుడు ఇస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు. అది విస్తార సార రసములు గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీలలో మేయును. అంటే నీ పశువులకు సైతము నేను పచ్చని గడ్డినిస్తాను, విశాలమైన స్థలములలో నీ పశువులకు కావలసిన మేతను నేను దయచేస్తాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఇవన్నీ నెరవేరుతాయంటే దేవుడు వర్షమును కురిపించినప్పుడే, దేవుడు వర్షమును కురిపించినప్పుడే అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, వర్షం అనగా అది ఆశీర్వాదమునకు గుర్తు, ఫలభరితమైన దీవెనకు గుర్తు అని మనం చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా, అయితే వర్షము ఆశీర్వాదమునకు, ఫలభరితమైన ఆశీర్వాదమునకు గుర్తు అని మనం చెప్పుకుంటున్నాం. దేవుడు మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా దీవెనకరమైన వర్షమును కురిపిస్తారు. మనం చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తారు. అటువంటి గొప్ప దీవెను మనం పొందుకోవాలి అంటే ఆయన మాటను మనం వినాలి. ఒకవేళ నువ్వు ఏదైనా వ్యాపారమును ప్రారంభించినా ఆ వ్యాపారమును దేవుడు ఆశీర్వదిస్తారు, ఆ వ్యాపారమును దేవుడు దీవిస్తారు. రాబడి గల ఆహార ద్రవ్యం ఇచ్చే గొప్ప దేవుని నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వేదో ఒక ఉద్యోగ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాన్ని దేవుడు దీవిస్తారు. ఒక వివాహ ప్రయత్నం ఏదైనా కుటుంబంలో చేస్తూ ఉన్నా దానిని దేవుడు ఆశీర్వదిస్తారు. అంటే వాన అనగా, వర్షం అనగా అది దీవెనకు, ఆశీర్వాదమునకు, ఏమంటే ఫలభరితమైన జీవితమునకు గుర్తుగా ఉంది. అంటే మనం పంటనే కాదు కానీ మన అవసరతలన్నిటినీ కూడా దేవుడు దీవిస్తాను అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడండి మనం ఆయన మాట వినినప్పుడు, ఆయన మాట వింటే దేవుడు దీవెనకరమైన వర్షాలు కురిపిస్తానని, దీవిస్తానని ఆయన మాట్లాడుతున్నారు. వినకపోతే దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కసారి వర్షమును ఆపినట్లయితే ఏమండి పరిస్థితులన్నీ మార్చబడతాయి. కరువు ఏలుబడి చేస్తుంది, నష్టము ఏలుబడి చేస్తూ ఉంటుంది. గనుక ఆయన మాట వినకపోతే మన కుటుంబాల్లో శ్రమలు ప్రారంభమవుతాయి, మన కుటుంబాల్లో కష్టములు ప్రారంభమవుతాయి, మన కుటుంబంలో ఏమన్నా అనారోగ్యములు ఏలుబడి చేస్తాయి. మనం ఏ పని పూనుకున్నా దాంట్లో సఫలతను మనం చూడలేం, దాంట్లో విజయాన్ని మనం చూడలేం. దేవుని మాట వినకపోతే, ఆయన మాట వినినట్లయితే ఒక యోసేపు వలె దీవించబడతాం. యోసేపు చేయునదంతయు యెహోవా సఫలమగునట్లు చేసినని దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోసేపు ఏ పని పూనుకున్నా ఆ సఫలత యోసేపునకు ఎందుకు కలుగుతుందంటే దేవుని మాటకు భయపడుతూ ఉన్నాడు, దేవుని మాటను వింటూ ఉన్నాడు. గనుక యోసేపు చేసిన పనినంతటినీ దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనమును ఆయన మాట వినినట్లయితే, ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే, ఆయన కట్టడలు గైకొన్నట్లయితే దేవుని చేత దీవించబడతాం, దేవుని ఆశీర్వాదములను మనం పొందుకుంటాం, ఫలభరితమైన జీవితమును పొందుకుంటామని ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. గనక ఆయన మాట విని ఆయన ఆశీర్వాదమును, ఆయన దీవెనను, ఆయన ఇచ్చే
ఫలభరితమైన ఆశీర్వాదాలతో మన కుటుంబాలను మనం నడిపించుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఉదయకాలం ఒక చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రాలు. నిజమే, మేమే పని నన్ను తలపెట్టినా వాటిలో సఫలతను మేము చూడాలి, విజయాన్ని మేము చూడాలి, దేవుని మేము చూడాలంటే మీ మాటను మేము వినాలి, మీ ఆజ్ఞలను, మీ కట్టడాలు మేము గైకొనాలి. అప్పుడే ప్రభువా మేము దీవించబడతాం, శ్రేష్టమైన ఆహారం మేము పొందుకోగలం ప్రభువా. అయ్యా, అటువంటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ మాట విని ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెనను పొందుకునే కృప దయచేయండి. ఈ వాగ్దాన మాటలు విన్నా వీళ్ళందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. రాకపోకల్లో, ప్రయాణంలో ఉన్న వారికి మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిలో ఎవరైనా బలహీనులుగా ఉండినట్లయితే మీ గాయపడినస్తుం ద్వారా వారి సర్వ శరీరములు తాకమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది వారి ప్రార్థన అక్కర్లు తెలియజేస్తున్నారు. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో సఫలపరచండి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా నీ కృపతో నింపమని, మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.